మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనే సంస్థ నుండి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ డేట్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, జీతం ఏమిటి, శాలరీ ఏమిటి మొత్తం కూడా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం చూసుకుంటే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆ 2 పోస్టులు ఏమిటి వాటి వివరాలు కూడా చెప్తాను. చూడండి, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని ఇక్కడ 2 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు ఎవరైతే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనే పోస్టులకి ఎవరైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళైతే వాటిని ఫారెస్ట్రీ సబ్జెక్టులలో ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండవలసి ఉంటుంది ఉత్తీర్ణత. ఓకేనా, మరి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంది వెళ్ళాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే వాటిని అగ్రికల్చర్ ఫారెస్ట్రీ విభాగాలలో ఫస్ట్ క్లాస్ బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండవలసి ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుందమ్మా మీకు. ఓకేనా, మరి చూడండి గరిష్ట వయసు కూడా ఇచ్చేసారు ఇక్కడ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. వయసు నిర్ధారణ కొరకు 01/01/2025 అమ్మ, అంటే జనవరి 1, 2025 అనేది మీకు కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. అంటే జనవరి 1వ తేదీ నాటికి మీకు 28 సంవత్సరాల లోపల మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. అదే కట్ ఆఫ్ డేట్ యొక్క ఉద్దేశం. ఓకేనా, ఎస్సీ ఎస్టీ మహిళా దివ్యాంగులకు వారికి 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేశారు. తర్వాత ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసు అడిలింపు అయితే ఇవ్వడం జరిగిందమ్మా ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మరి దరఖాస్తు విధానం చూసుకుంటే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా నోటిఫికేషన్లో ఇచ్చిన దరఖాస్తుని ఫిల్ చేసి ఇంటర్వ్యూ తేదీ నాడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ మీరు ముందుగానే అప్లై చేసి ఎక్కడికైనా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదమ్మా. మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా, అదే రోజున మీరు అప్లికేషన్ ఫిలప్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అంతే సింపుల్గా. ఓకేనా, మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను అయితే ఎంపిక అయితే చేస్తామంటున్నారు. ఇంటర్వ్యూ జరిగేటువంటి లొకేషన్ చూడండి, మీకు అంతకంటే ముందు మీకు డేట్ అయితే ఇచ్చేసారమ్మా. తేదీ చూసుకుంటే 10వ తేదీ 1వ నెల 2025 శుక్రవారం తేదీన వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మరి ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్రదేశం చూడండి, ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి కోంపల్లి SO, హైదరాబాద్ 500100 నందు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మరి జీతం ఎంత ఇస్తున్నారంటే మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకి ఎంపిక కాబడిన వారికి నెలకి 24,000 రూపాయలు జీతం అయితే ఇస్తామంటున్నారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి ఎంపికైన కాబడిన వారికి నెలకు 19,000 రూపాయలు జీతం అయితే ఇస్తామంటున్నారమ్మా. ఓకేనా, ముఖ్యమైన తేదీలు చూసుకుంటే చూడండి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. తేదీ 10వ తేదీ 1వ నెల 2025న వాకిన్ ఇంటర్వ్యూకి అయితే నిర్వహిస్తున్నారు. ఆ రోజున మీరు ఆ రోజు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ ఎత్తుకొని మీ యొక్క ఎన్సీసీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు సో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఎత్తుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇక్కడ మీకు చూడండి క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఉంది కదా, సో ఈ 2 కూడా మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాన్ని మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇంకొకసారి చదువుకొని సో మీరైతే మీకు అర్హత ఉంటే మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. అట్ ది సేమ్ టైం మీకు అప్లికేషన్ కూడా ఉంది కాబట్టి అప్లికేషన్ కూడా మీరైతే ఫిలప్ చేసి అప్లికేషన్తో పాటు ఇంకొన్ని మీ తగ్గునటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఎత్తుకొని ఆ రోజున ఇంతకుముందు మీకు అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్కి 10వ తేదీన మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది మా రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.